ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఇటు హైదరాబాద్ వద్దామంటే హైదరాబాద్లో అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా నేను ఉండడం సరికాదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకే యలహంక ప్యాలెస్లో కొన్ని మరమ్మతులు చేయించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయనక బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్కి మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా అక్కడి నుంచే రాజకీయాలు చేయబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇందాక మీరు అన్నట్టు అనూహ్యమైనటువంటి ఓటమిలో కూడా సాధారణమైనటువంటి ఓటమి వచ్చి 60 సీట్లు 70 సీట్లు వస్తే అది వేరే విషయం. ఎగ్జాక్ట్లీ. కానీ వైనాట్ 175 అన్నటువంటి దగ్గర నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. ఎగ్జాక్ట్లీ. దాని మీద రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ ఎవరు ఊహలకి వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇలా జరగచ్చు, అలా జరగచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ యలహంక ప్యాలెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే పాపం ఏ ముహూర్తాన్ని యలహంక ప్యాలెస్ ఆయన కట్టించుకున్నాడు కానీ నాకు తెలిసి దాంట్లో పట్టుమని 10 రోజులు ఏ రోజున ఆయన ఉన్నట్లు లేడు. ఎందుకంటే 2014 ఓటమి తర్వాత ఒక 2 ఏళ్ళు ఆగిన దగ్గర నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. అప్పుడు హైదరాబాద్లోనే ఉండేవారు. సో ప్రతి గురువారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి శుక్రవారం కోర్టు కట్టండి, శని ఆదివారాలు సెలవు తీసుకొని మళ్ళీ సోమవారం నాడు పాదయాత్రకి వెళ్ళేవారు. అలా గడిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఉందని మనకు తెలుసు. కానీ ఇంత దారుణమైనటువంటి ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. జనాలు ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే వెంటనే తేరుకొని ఆయన బయటికి వచ్చి తన వాళ్ళందరితోటి మళ్ళీ సమావేశాలు పెట్టుకొని, ఇప్పుడు చూసాం పులివెందుల్లో ఉన్నారు, పులివెందుల్లో అక్కడ సాధారణ కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. నాకు ఒక రాజకీయ విశ్లేషకులుగా నేను అనుకుంటుంది ఏంటంటే అతనికి ఏ 20% పడిపోయి ఉంటే ఓట్లు ఖచ్చితంగా మీరు అన్నట్టు అతను ఈ రాజకీయాలు అవసరం లేదులే అన్నట్టుగా కొంత నిరాశతోటి అక్కడికి వెళ్ళిపోయేవాడేమో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా 40% మంది ప్రజలు, ప్రతి 100 మందిలో 40% అంటే ఓట్లు వేసిన ప్రతి 100 మందిలో ఇక్కడ చాలా తేడా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే 40% అంటే ప్రజల్లో 40% అనుకుంటారు. మనకున్న జనాభాలో ఓట్లు వేసిన వాళ్ళు 80% మంది, 20% మంది అసలు ఓట్లే వేయలేదు. ఓట్లు వేసినటువంటి జనాభాలో 40% మంది ఈయన కావాలని కోరుకుంటున్నప్పుడు అంటే 40% అనేది ఒక పెద్ద మొత్తమే. ఎందుకంటే ఇక్కడ మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది 40% ఓట్లతో. ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంత పెద్ద సంఖ్య 40 అంటే. అంత సంఖ్య వచ్చి అంతమంది ప్రజలు నిన్ను నమ్ముకున్నప్పుడు దూరంగా వెళ్ళి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారనేటువంటిది నాకైతే అంత ఇదిగా అనిపించట్లేదు. ఎందుకంటే పార్టీని పటిష్టం చేసుకొని మళ్ళీ పునర్నిర్మాణం, ఎందుకంటే అధికారం కోసం ఈ చుట్టూ చేరినాడు, అధికారం పోగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఈయన గట్టిగా నిలబడకపోతే ఆ వచ్చినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ 4 ఎంపీలు కానీ 11 మంది రాజ్యసభ సభ్యులు కానీ ఎంతవరకు నిలబడతారనేది ఆల్రెడీ ప్రశ్నలు స్టార్ట్ అయిపోయింది. రాజ్యసభ సభ్యులందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ తోటి టచ్లో ఉన్నారు, జనసేన తోటి రకరకాల రూమర్స్ వింటున్నాం. అది కాదు, మనం గట్టిగా నిలబడుతున్నాం, 2029 వరకు మళ్ళీ ఫైట్ చేద్దాం అనేటువంటి జనంలోకి తీసుకెళ్ళాలి అంటే నిలబడి ఫైట్ చేయాలి. దానికి కేంద్రంగా తాడేపల్లి మాత్రమే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అది అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అన్నట్టు అతను
ఈ రాజకీయాలు అవసరం లేదులే అన్నట్టుగా కొంత నిరాశతోటి అక్కడికి వెళ్ళిపోయేవాడేమో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా 40% మంది ప్రజలు, ప్రతి 100 మందిలో 40% అంటే ఓట్లు వేసిన ప్రతి 100 మందిలో ఇక్కడ చాలా తేడా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే 40% అంటే ప్రజల్లో 40% అనుకుంటారు. మనకున్న జనాభాలో ఓట్లు వేసిన వాడు 80% మంది, 20% మంది అసలు ఓట్లే వేయలేదు. అవును, ఓట్లు వేసినటువంటి జనాభాలో 40% మంది ఈయన కావాలని కోరుకుంటున్నప్పుడు అంటే 40% అనేది ఒక పెద్ద మొత్తమే. అంటే ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనని ముగించుకున్న తరువాత ఆయన సతీ సమేతంగా బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులోనే ఆయన ప్యాలెస్లో 2 రోజుల పాటు బస చేయబోతున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణని ఆయన ప్రకటించబోతున్నారంటే కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏంటో తెలియదు, కానీ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు కొన్ని గాసిప్స్ వార్తలు అవి వస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే మన దగ్గర అదిగో పులి అంటే ఇదిగో తోక అనేస్తారు. పాపం చాలా కష్టపడ్డాడు ఆయన ఎలక్షన్ ముందు. తర్వాత ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ. ఆయన మనిషిని మనం గమనిస్తే, ఆయన ముఖ కవళికలను గనక గమనిస్తే, ఫలితాలు వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయితే అసలు నుంచి కానీ లేకపోతే నిన్న అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూస్తే ఏంటంటే లోపల ఆయనకి అగ్నిపర్వతాలు బద్దలవుతుంది. ఓకే, వాటన్నిటిని కూడా తొక్కి పట్టుకొని బయటికి అలా మనిషిలాగా కనపడుతున్నాడు ఆయన. సో దీని నుంచి కొంత ఇది కావాలంటే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందామని వెళ్ళుండొచ్చు. ఇంకోటి నేను ఈ మాట అనడానికి ఇంకొక కారణం ఏంటంటే, అక్కడే కనుక ఆయన సెటిల్ అవ్వాలి, అక్కడే ఉండాలి అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్లో మళ్ళీ 20 అడుగులు ఎత్తున ఆయన చుట్టూ కంచెలాగా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో మళ్ళీ ఇక్కడ 20 అడుగుల పైన ఫెన్సింగ్ చేసుకున్నారు అంటే ఏంటంటే ఇక్కడ నుంచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చే అది చేసుంటారు. ఎందుకంటే ఇంకా వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు అంతా 50 సంవత్సరాల వయసులోనే ఉన్నాడు ఆయన. ఒక దెబ్బ తగిలినంత మాత్రాన అంతా అయిపోయిందని కాడి బారేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. ఎందుకంటే 16 నెలలు జైల్లో పెట్టినా కానీ ఎలా ఫైట్ చేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ పదవి సాధించాడో మనం చూసాం. కాకపోతే ఏంటంటే అప్పుడు ఫ్రెష్గా ఉన్నాడు, ఈయన ఏదో చేస్తాడు అనేటువంటి ఆకాంక్షతో ప్రజలు మళ్ళీ పెద్ద ఎత్తున గెలిపించారు 2019లో. కానీ ఈ 5 సంవత్సరాలు ఆయన పాలన చూసిన తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకురావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి టాస్క్ అయినప్పటికీ కూడా అతనుకున్న వయసు రీత్యా, అతనుకున్న పట్టుదల రీత్యా ఖచ్చితంగా పారిపోవడని నేను అనుకుంటున్నాను, నిలబడి ఫైట్ చేస్తాడని అనుకుంటున్నాను. కాకపోతే ఇక విధి వక్రిస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే మేడ మీద ఒక 30 కేసులు ఏలాడుతూ ఉన్నాయి. అటు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. తర్వాత బెంగళూరులో ఉంటే ప్రతి వారం, ఇప్పుడు రేపు శుక్రవారం నుంచి ఖచ్చితంగా హైకోర్టు కనుక ఓకే అంటే ప్రతి శుక్రవారం అటెండ్ అవ్వాల్సి వస్తుంది నాంపల్లి కోర్టు. ఇంకా ఏమంటున్నారు, ఇది రోజువారీ విచారణ జరుగుతూ ఉంది. అవును, రెగ్యులర్ విచారణ జరుగుతుంది. కనీసం వారంలో 2 సార్లు అటెండ్ కావాల్సి ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో వెళ్ళి బెంగళూరులో ఉంటారనేటువంటిది నాకైతే అసంబద్ధంగా అనిపిస్తోంది. ఆయన ఖచ్చితంగా తన వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్న పద్ధతి, మళ్ళీ ఇవాళ వెళ్ళి పులివెందులో ప్రజలతో ఆయన కలిసిన పద్ధతి చూసిన తర్వాత ఏంటంటే ఆయన కార్యాచరణ క్లియర్గా అనుకుంటున్నాడు. దానికి కేంద్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన చేస్తాడనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఓకే.